ఈ కథ ఒక తాతయ్య అలాగే మనవడిది. 99% మంది జీవితంలో చేసే ఒక తప్పు. అదే తాతయ్య తన మనవడికి చెప్పిన ఈ 5 రహస్యాల్లో దాగి ఉంది. చివరి సూత్రం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఒక సాయంత్రం గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద తాతయ్య ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. మనవడు వచ్చి అడుగుతాడు, తాతయ్య, జీవితంలో విజయవంతంగా ఉండాలంటే నేను ఏమి చేయాలి? తాతయ్య చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. సమయాన్ని గౌరవించు. పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించు. రెండవది, నిజాయితీని ఎప్పుడూ వదలొద్దు. అబద్ధం కొంతకాలం గెలవచ్చు, కానీ నిజం జీవితం నీకు గౌరవాన్ని ఇస్తుంది. మూడవది, కష్టపడితేనే ఫలితం. అదృష్టం కోసం ఎదురు చూడకు. కష్టపడే మనిషికే అదృష్టం కూడా తోడవుతుంది. నాలుగవది, కోపాన్ని అదుపులో పెట్టు. ఒక్క క్షణం కోపం ఎన్నో సంవత్సరాల బంధాలను పాడు చేస్తుంది. సహనం నీ గొప్ప బలం. ఐదవది, ఇది చాలా ముఖ్యమైనది, తప్పక చేయాల్సిన సూత్రం. మంచి చేయడం ఎప్పుడూ ఆపొద్దు. ఎవరైనా చూడకపోయినా మంచి చెయ్యి. ఆ మంచి ఒకరోజు నీ జీవితానికి ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. మనవడు తాతయ్య పాదాలకు నమస్కారం చేసి, తాతయ్య, ఈ 5 సూత్రాలను నా జీవితంలో తప్పకుండా పాటిస్తాను అని చెబుతాడు. ఈ కథలోని సారాంశం ఏంటి అంటే, జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద మాటలు కాదు, ప్రతిరోజు పాటించే చిన్న మంచి అలవాట్లే. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథల కోసం కమెంట్ చేయండి. సెలవు. ధన్యవాదములు.